ఫ్రెండ్స్, చూసారా మా టార్టాయిస్ ఎంత బాగుందో? మీరు కూడా ఇలాంటి టార్టాయిస్ కొన్నట్టయితే కామెంట్లో పెట్టండి. ఈ వీడియో ఏంటంటే ఇది ఏమేమి తింటుందో, ఈ ఫుడ్ ఏమేమి మెయింటెన్స్ ఉన్నాయో అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు చిన్న ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ దీనికి మేము కొన్నప్పుడు ఏం చేసామంటే తెచ్చిన వెంటనే శుభ్రంగా స్నానం చేసాం. మురికితో ఉండేది అసలైతే అక్కడ కొనగానే. ఇది చూడండి ఎంత చిన్నపిల్ల, చూడండి ఎలా చూస్తుందో. దీనికి పొద్దున్నే లెగ్గానే ఫస్ట్ వాటర్ పెట్టండి. వాటర్ పెట్టగానే అక్కడ ఉంచండి అందులో. అప్పుడు అరగంట అలా ఉంచేస్తే అదే బాత్రూమ్కి వెళ్ళేస్తుంది నీట్గా. తర్వాత అరటికాయ మొక్కలు, దోసకాయ మొక్కలు ఇలాంటివన్నీ మీరు పెట్టచ్చు. ఇవన్నీ ఫ్రీగా తింటుంది. అంతేకాదు దీనికి ఎలాంటి లిక్విడ్లు అలాంటివి ఏం వాడక్కర్లేదు. ఇది మంచిగా పోషకాహారం ఉండాలంటే ఎక్కువ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ ఇలా ఉంటాయి కదా, మీ అందరికీ తెలుసు కదా, అలాంటి ఫ్రూట్స్ ఎక్కువ పెట్టండి. అంతేకాదు ఇది ఎక్కువ ఇందులోనే బంధించేయకండి. ఇది బయట తిరిగేలా కూడా చూడండి. ఎందుకంటే ఇందులోనే అలా ఉంటే దీనికి ఇంకా నడలేని, అసలు ఎలా నడుస్తుందో నడవదు, ఎక్కువ నడదు. కాకపోతే ఈ స్టార్ టార్టాయిస్ అనేది మాత్రం బయట ఎక్కువగా నడుస్తుంది అన్నమాట. ఇది చూడండి, కావాలంటే మీరే బయట నడుస్తుంది. లక్కీరా లక్కీ. దీన్ని విష్ణుమూర్తి టార్టాయిస్ అని కూడా అంటారు. విష్ణుమూర్తి టార్టాయిస్ అని, స్టార్ తాబేల్ అని ఇలా అంటూ ఉంటారు. ఇది ఎక్కువగా అడవిలోనే తిరుగుతాయండి. వాటర్లు అసలు ఉండవు. ఇవి అసలు వాటర్ అంటేనే పడవు, బయటే తిరుగుతాయి. అసలు వాటర్ అనేది నచ్చదు దీనికి. అయితే అప్పట్లో విష్ణుమూర్తి అవతారం అంటారు వీటిని. ఈ స్టార్ తాబేలు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని, లక్ వస్తుందని, ధనం ఐశ్వర్యాలు కలుగుతాయని అందరూ చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూసారు కదా, చూడండి అసలైతే ఇప్పుడు పడుకుంటుంది, కాకపోతే ఇప్పుడు పరిగెడుతుంది. చూడండి ఎలా పరిగెడుతుందో, చూసారా? దీనికి కొంచెం సిగ్గు ఎక్కువ, అందుకే ఎక్కువసేపు బయట ఉండదు. ఒకే చోట అలా తిరుగుతూనే ఉంటుంది, ఇల్లంతా తిరుగుతూనే ఉంటుంది. మీరు కూడా ఇలాంటి టార్టాయిస్ కొన్నప్పుడు ఫస్ట్ దానికి కూడా మీరు స్నానం చేయండి. నీట్గా స్నానం చేయించిన తర్వాత ఫుడ్ పెట్టండి, అని చక్కగా తింటుంది. తర్వాత బయట ఫుడ్స్ ఏం కొనకండి ఎక్కువగా. అంటే టార్టాయిస్ ఫుడ్ పెడతారు చూసారా, బయట టార్టాయిస్ ఫుడ్ అని, ఇడ్లీ ఫుడ్ అని ఉంటాయి చూసారా, అవి ఏం పెట్టకండి. అవన్నీ లిక్విడ్లు అన్నీ కలుపుతారు. అందుకని అవి ఏం పెట్టకుండా ఇంటికాడే మీరు అని చక్కగా, సపోజ్ ఏంటంటే టమాటా ముక్కలు కట్ చేస్తారు, కూరలోకి వేసుకుని చిన్న ముక్క పెట్టండి, అదే తినిద్ది. ఏదో ఫ్రూట్స్ తింటారు, ఫ్రూట్స్ పెట్టండి, అదే తింటుంది. అలా మీరు మెయింటైన్ చేయొచ్చు. పొద్దున్నే ఫస్ట్ మీరు ఏదో ఒక ఫ్రూట్ పెట్టి మొత్తం ఇల్లంతా అదే తిరిగిన తర్వాత అలా అని చెప్పి మరీ ఎక్కువ పెట్టకండి.